జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు, ముందెన్నడూ లేని విధంగా విషజ్వరాలు, దోమల స్వైర విహారం, ఆసుపత్రులకు బాధితుల క్యూ, ఓపీలో వారి సగటే 30 నుంచి 40%, డెంగ్యూ చికెన్ గున్యా విజృంభణ, రాష్ట్రానికి అమెరికా ట్రావెల్ అలర్ట్. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జన్ చికెన్ గున్యా బారిన పడ్డాడట. రోజు సర్జరీలతో బిజీగా ఉండే ఆయన జ్వరంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు జ్వరం తగ్గిన జ్వరానంతర పోస్ట్ వైరల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒంటి నొప్పులు, నీరసం, అలసట కారణంగా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. కేవలం అవుట్ పేషెంట్లను చూడడానికే పరిమితం అవుతున్నారు. ఆయన వయస్సు కేవలం 45 సంవత్సరాలే. ఒక డాక్టర్కి వచ్చిన పరిస్థితి ఇది. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్ రావు అనే ఆటో రిక్షా డ్రైవర్ది కూడా ఇదే పరిస్థితి. కొన్నాళ్ల క్రితం విషజ్వరం బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయిన విపరీతమైన ఒంటి నొప్పులతో ఆటో రిక్షా నడపలేకపోతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. అసలు హెల్త్ విషయంలో వీళ్ళు ఈనాడు వాళ్ళు ఇక్కడ నచ్చింది నాకేంటంటే వీళ్ళు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. ప్రజలు కొంత అలర్ట్. ఈనాడు అండ్ ఇవాళ జ్యోతిలో వచ్చింది, ఈనాడులో కూడా రాస్తున్నారు బాగానే. చాలా దారుణం. వైరల్ ఫీవర్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. కనీసం నిలబడలేని పొజిషన్లో ఉంటున్నారు కొంతమంది పేషెంట్స్. రోజుల తరబడి ఈ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. చికెన్ గున్యాలు, డెంగ్యూలు విపరీతం. అన్నింటికి కారణం ఏంటంటే దోమలే. అన్నింటికి కారణం దోమలే, హైజీన్గా లేకపోవడం అండ్ పొల్యూషను, కథ వ్యవహారం. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ప్లేట్లెట్లు తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతో పాటు 103 డిగ్రీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు 2-3 రోజులకే తగ్గిపోతున్నా అనంతర పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి. జ్వరం తగ్గిన తర్వాత ఒంటి నొప్పులు ఊపిరి సలపనివ్వడం లేదు. దీంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజువారీ అవుట్ పేషెంట్ కేసుల్లో జ్వరానంతర సమస్యలే 30 నుంచి 40% వరకు ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాధితుల్లో వైరల్ జ్వరాల నుంచి బయటపడ్డామని ఆనందం కంటే పోస్ట్ వైరల్ లక్షణాలతో ఆందోళనలు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న మలేరియా, డెంగ్యూ, గున్యా. ఈ ఏడాది రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. విస్తృతంగా వర్షాలు కురవడం, వాతావరణ మార్పులు, దోమల స్వైరవిహారం వంటివి ఇందుకు కారణాలుగా వివరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 9450 డెంగ్యూ కేసులు, 194 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారిక అంచనాల ప్రకారం వీటి సంఖ్య 30,000. 15,000గా ఉన్న 30,000 15,000గా ఉంటున్నట్టుగా పేర్కొంటున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ స్థాయిలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు లేవని చెబుతున్నారు. సాధారణంగా డెంగ్యూ విషజ్వరాలు జూన్లో మొదలై ఆగస్టులో పతాక స్థాయికి చేరుకొని సెప్టెంబర్లో తారాస్థాయికి చేరుకుంటాయి. అక్టోబర్ తొలివారం నుంచి తగ్గుముఖం పడతాయి. కానీ ఈ ఏడాది మాత్రం జ్వరాలు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. మొదట్లో విషజ్వరాలు, ఆ తర్వాత డెంగ్యూ, చికెన్ గున్యా, ప్రస్తుతం వీటితో పాటు వైరల్ దగ్గు వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఘోరం అంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు 20-30 రోజులు అయిపోతున్నది, ఇంకా రకరకాల సమస్యలు వస్తూనే ఉన్నాయి. 10 days కనీసం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా దానికి సంబంధించిన పోస్ట్ వైరల్ ఈ కాంప్లికేషన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి, ఏదో ఒక సమస్య. ఇట్లా పాపం ఈ రోగాలు వచ్చినటువంటి ప్రజలు ఎక్కడికి పోతున్నారు? ఖచ్చితంగా అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కే పోతున్నారు. ఒక ఓపీకి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కు 500 రూపాయలు చెల్లించాలి. ఇంకా వాళ్ళు ఏమైనా మందులు రాస్తే దానికో 1000-1500 చెల్లించాలి. ఇక నీకు 2 రోజులకు 3 రోజులకు తగ్గలేదంటే ఖచ్చితంగా డాక్టర్ టెస్ట్లకు పోతాడు. ఇక టెస్టులు, నా సిబిపి, నా యూరిన్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అని చేసేలోపు అదొక 3 నుంచి 4,000 రూపాయలు అయింది. మినిమం ఒక ఫీవర్ వస్తే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు వదిలించుకోవాల్సిందే. 5,000 చాలా తక్కువ. అంటే ఇమీడియట్గా అయ్యేది ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇక నువ్వు డాక్టర్ అది తగ్గుతలేదు జాయిన్ అవ్వంటే కథమే. ఇక హార్ట్ అటాక్ రావాల్సింది మనకి, లేకపోతే ఉన్నది అమ్ముకోవాల్సిందే. ఎంత భయంకరంగా ఉన్నది చూడండి హెల్త్ విషయంలో. 15 ఏళ్ల తర్వాత అమెరికా ట్రావెల్ అలర్ట్ అట. తెలంగాణకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం CDC ట్రావెల్ అడ్వైజరీ చేసింది.
2009లో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అమెరికా ట్రావెల్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్, ముఖ్యంగా పంజాగుట్ట ప్రాంతాలకు వెళ్ళొద్దని తమ పౌరులను అప్రమత్తం చేసింది. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చికెన్ గున్యా విజృంభిస్తోందని, పౌరులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరించింది. తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చిన వారిలో చికెన్ గున్యా నిర్ధారణ అయినట్టుగా వివరించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు వచ్చేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. అయితే ఆగస్టు నెలలో మహారాష్ట్రలో జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూడా అమెరికా ఆ రాష్ట్రానికి వెళ్లే పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమందికి జ్వరం వచ్చి వెంటనే తగ్గిన ఈ నొప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అట్లాంటి వాళ్ళు ఈ జ్వరానంతర సమస్యల విషయంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారట. జ్వరం తగ్గిన తర్వాత వెంటనే బయటకు వెళ్లకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిందే. పూర్తిగా కోలుకునే వరకు అధిక శ్రమ జోలికి వెళ్ళొద్దని సూచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంచెం తగ్గంగానే ఏం తగ్గిందని చెప్పి మనం ట్యాబ్లెట్స్ కూడా పక్కన పడేస్తాం. అండ్ ఇంకొకటి, అసలు ఈ మెడికల్ షాపులలో దొరికే ట్యాబ్లెట్స్ ఎంత నాణ్యతతో ఉన్నాయన్న దాని విషయంలో కూడా రకరకాల స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నకిలీ మందులు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. తగినంత నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ధూమపానానికి, సిగరెట్లకు వీటికి దూరంగా ఉండాలి. నొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ వేసుకోవాలి తప్ప పెయిన్ కిల్లర్ల జోలికి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నొప్పులు తగ్గే గోళీల జోలికి పోవద్దు. మరీ నొప్పులు వస్తే పారాసిటమాల్ వేసుకోవాలట. క్రోసిన్, కాల్పాల్ ఇట్లాంటివి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న 103 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, డీహైడ్రేషన్ ఉంటే వెంటనే ఆసుపత్రికి పోవాల్సిందే. నేను అదే అడుగుతున్నా. నా ఫోర్త్ సిటీ, నా మూసి కథ వ్యవహారం వీటి మీద రివ్యూలు చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ ఏమో గంటల కొద్దీ, రోజుల తరబడి రివ్యూలు ప్రాజెక్టుల మీద చేసిండు మింగుతందుకు. వీళ్ళేమో మూసీల మీద, ఇంకో దాని మీద చేస్తున్నారు. ఆరోగ్యం మీద రివ్యూ ఏదని అడుగుతున్నాం. అసలు మీ బడ్జెట్ ఏది? పోనీ ఇప్పుడు ఇంత హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉన్నది కదా, దీనికి ఏం చేయాలా? తక్షణమే ఎక్కడ మెడిసిన్స్ కానీ ఇంకోటి కానీ అందుబాటులో ఉండాలి. ఇబ్బంది లేకుండా ఉండడానికి వీటి కోసమే సపరేట్గా శానిటైజేషన్ కోసమో ఇంకో దానికోసం ఒక 500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పాలా? ఆ పరిస్థితి ఉన్నదా?